ప్రజారోగ్యం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. రోగులకు గీతం మెడికల్ కాలేజ్ అందించిన ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సహకరించిన ఎంపీ భరత్ కు గీతం వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. డైవర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. ఈ శిబిరంలో సుమారు 250 మందికి పైగా ప్రజలు ఉచితంగా వైద్య సేవలు పొందారు. కార్యక్రమ నిర్వాహకులు, అసోసియేషన్ అధ్యక్షులు జానీ నేతృత్వంలో ఎమ్మెల్యేను, కార్పొరేటర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాజువాక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అండి ఎంతో మెచ్చుకోవాలంటే వాళ్ళు రోజు డైలీ నుంచి రాజశేఖర్ గారిని ఇక్కడికి పంపించి డాక్టర్స్ అందరినీ పంపించి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కావాల్సిన మెడిసిన్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మిగతా ఈసీజీ కావచ్చు, అన్ని ఫుల్ పేజ్గా ఇక్కడ చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఆప్టింగ్ డ్రైవర్స్కి అలాగే గీతం కాలేజ్ మా రాజశేఖర్ గారికి కోఆర్డినేట్ చేసినందుకు ఆ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా, డాక్టర్స్ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మా ఎంపీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ఈ క్యాంపు గాజువాక స్కూల్లో పెట్టారు. మా స్థానిక కార్పొరేట్ సోదరులు మా చిరంజీవి శ్రీనివాస్ దగ్గరుండి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి కూడా ఇది ఇప్పించడం జరిగింది. అయితే ముందు ఫ్రంట్ ఎండ్ నేను కనిపిస్తున్నాను కానీ బ్యాక్ ఎండ్ వాడే ఉన్నాడు, తనే ఉన్నాడు. ఇలాగా ఇంకా భవిష్యత్తులో ఏమైనా మెడికల్ క్యాంపులు పెట్టాలనుకుంటే మా గీతం కాలేజ్ మా ఎంపీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా పెట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో ఇప్పుడు ఈ క్యాంప్ లో కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఆ పని ఒత్తిడిలో ఉండిపోయి ఇంట్లో రోజు అందరికీ వండి పెట్టేయాలని కాలేజ్ నుంచి ఉండిపోయి ఆరోగ్యం సమస్యలు తెచ్చుకుని ఉండిపోతున్నారు బయటకు రాకుండా. కనుక కొంచెం సమయం కేటాయించాం. ఈరోజు గాజువాకలో మరి వైజాగ్ ఆప్టింగ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన గాజువాక హై స్కూల్ లో మరి మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అసోసియేషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మందికి దానాలు చేస్తారు కానీ వీళ్ళు పడుతున్న కష్టాన్ని మర్చిపోయి కూడా ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం ముందుకు రావడం. ఆప్టింగ్ డ్రైవర్స్ అంటే తెలుసు పని ఉంటేనే వెళ్తారు, లేదంటే కూర్చోవడం ఖాళీగా. అయినా సరే ఎన్ని పక్కన పెట్టి మా వంతు సహాయంగా ఏదో సాయం చేయాలని ఉద్దేశం ముందుకు వచ్చినందుకు మరొకసారి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే వీళ్ళకి మన ఎంపీ గారు సహాయ సహకారాలతో మరి ఈ కార్యక్రమానికి గీతం నుంచి కూడా డాక్టర్స్ అందరిని కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఒక మంచి కార్యక్రమానికి ఎవరైనా ముందుకు వస్తారే. అలాగే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. పల్లా శ్రీనివాసరావు గారు, గాజువాక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా సహాయ సహకారాలతో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూసారు హై స్కూల్స్ లో ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మన స్కూల్ తెలుసు మీకు లేదో 1700 మంది స్ట్రెంత్. స్కూల్లోనే ఏ చిన్న కార్యక్రమం చాలా సివియర్ గా ఉంటుంది పనిష్మెంట్. అది టీచర్స్ కైనా సరే సస్పెండ్ చేసేదాకా వెళ్తున్నారు కాబట్టి క్యాంపస్ ఇవ్వనని చెప్పారు. కానీ అయినా సరే మన ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో డిఈ గారు చెప్పించి మరి ఒప్పించి, ఎందుకంటే ఎప్పుడు మాకు ఈ గాజువాక 67 ఈ ప్లేస్ తప్ప ఇంకేం లేదు. అందరికీ వెల్ నోటెడ్ హై స్కూల్ అనగానే ఎవరైనా సరే రాగలరు ఇక్కడ. దానివల్ల ఐడెంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటా అనగానే ముందుకు వచ్చారు. ఈ రోజు కూడా పేషెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా దగ్గర ఇప్పటికే 200-250 మంది దాకా మరి అటెండ్ అయ్యారంటే మరి ఆర్థిక ఇబ్బందులతోని వీళ్ళు చేస్తున్న సహాయ సహకారాలు అందుకోనందుకు ముందుకు వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మరి ఇంత మంచి కార్యక్రమం చేపట్టి మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళకి ఆ భగవంతు సమాధానం ఐశ్వర్యం ఇవ్వాలని, ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాలని మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. గీతం గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటే సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు జానీ, వైజాగ్ ఆప్టింగ్ అండ్ పర్మనెంట్ డ్రైవర్స్ గ్రూప్ అడ్మిన్ అనమాట. ప్రతి సంవత్సరం కూడా మన డ్రైవర్ సోదరులు అందరం కలిపి ఈ ఉచిత వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈసారి 3వ మెడికల్ క్యాంప్ అండి. గీతం హాస్పిటల్స్ అండ్ గీతం డెంటల్ కాలేజ్ వాళ్ళ సంయుక్త అందరితో కలిసి ఈసారి 3వ ఉచిత వైద్య శిబిరం కొత్తగాజువాక హై స్కూల్లో జరిపించడం అయితే జరిగిందండి. కేవలం డ్రైవర్ మరియు కుటుంబీకులకు మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న ప్రజలు, సాధారణమైన ప్రజలు, పేద ప్రజలు వీళ్ళందరికీ కూడా ఉచితంగా చెకప్ చేసి బీపీ, షుగర్ టెస్టులు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ లాంటివి ఎన్నో కార్యక్రమాలు అన్నిటి కూడా జరపడం అయితే జరిగింది. దీంతోపాటు ఏంటంటే ఆరోగ్యశ్రీ, అలానే ఈఎస్ఐ, తర్వాత ఇన్సూరెన్స్ ఇలాంటి వాటితో ఉచితంగా కుటుంబాలందరికీ కూడా ఎవరికైనా ఆపరేషన్లు అవసరమైన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా హాస్పిటల్ వారి సహకారంతో చేయిస్తున్నాము.
కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు గీతం హాస్పిటల్ వాళ్ళకి, గీతం డెంటల్ కాలేజ్ వాళ్ళకి ముందుగా ధన్యవాదాలండి. అలానే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడికి, అలానే మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా గాజువాక ఎమ్మెల్యే నియోజకవర్గం అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చేశారు. దాంతోపాటు 67వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి పల్లా శ్రీని గారు కూడా ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తే మళ్ళీ డ్రైవర్ సోదరులందరికీ కూడా భవిష్యత్తులో మంచిగా ఉంటుందని కోరుకుంటున్నానండి. కావున వచ్చిన ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, నేను డాక్టర్ చంద్రమౌళి, ఈఎన్టీ సర్జన్, జిమ్సర్ హాస్పిటల్ నుంచి. ఇక్కడ గాజువాక దగ్గర మేము ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము విత్ వైజాగ్ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళ సహకారంతో. సో ఇక్కడ ఏంటంటే అన్ని స్పెషాలిటీస్, అందరు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇక్కడ చూసి పరీక్షలు చేసి మీకు ఫ్రీగానే మళ్ళీ మందులు కూడా సప్లై చేస్తాము. సో ఎవరికైనా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి కూడా బస్ అరేంజ్ చేసి మా హాస్పిటల్కి తీసుకుని వచ్చి, మనకు అందులోనే ఆరోగ్యశ్రీ తర్వాత ఈఎస్ఐ ఇంకా వేరియస్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అందులో మీకు దానికి తగ్గట్టు ప్రొసీజర్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చేయబడుతుంది.